హలో అండి. ఇవాళ మీకు జొన్న పిట్టితో కారపు రొట్టెలు ఉల్లి పరుకుతో చేసుకోవడం చూపిస్తానండి. ఇవాళ మా బ్రేక్ఫాస్ట్ ఇదే. దాంట్లో ఒక 1.5 గ్లాస్ వాటర్ పోస్తున్నానండి నేను. దాంట్లోనే కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఉప్పు, కారము, కొంచెం నువ్వులు వేసి కొంచెం బాయిల్ కానివ్వాలండి. బాయిల్ అయిన తర్వాత ఈ పురకు ఉంటుంది కదండి, అది కూడా వేస్తున్నాను. అది కొంచెం బాయిల్ అయిన తర్వాత 2 గ్లాసెస్ ఆఫ్ జొన్న పిండి వేస్తున్నాను. ఇది కొంచెం మిక్స్ అయిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మంచి మెత్తటి ముద్దలా చేసుకోవాలండి. ముద్ద మాత్రం కొంచెం మెత్తగానే ఉండాలండి. ఇప్పుడు దీన్ని నేను ఈ రోటీ మేకర్లో వేసి ప్రెస్ చేస్తున్నాను. ఈ రోటీ మేకర్ను విజయాస్ కిచెన్ గచ్చిబౌలి వారి నుంచి తీసుకున్నానండి. చాలా బాగుంది, మంచి స్ట్రాంగ్గా ఉందండి. మీకు ఈ బటర్ పేపర్స్ కూడా వాళ్ళే ఇస్తారు. మీరు దాంట్లో పెట్టేసి ఒక 2 టైమ్స్ అటు ఇటు తిప్పేస్తే సరిపోతుందండి హ్యాండిల్ని. ఎంత మంచి పెద్ద రొట్టెలు వచ్చేస్తాయి. మీకు ఈ రొట్టె నాకు చేయరాదు చేత్తో అనే టెన్షన్ ఏది లేదండి. ఇప్పటి నుంచి మీరు అన్ని రకాల రొట్టెలు తినొచ్చు దీంతో. జొన్న రొట్టెలు, చపాతీలు, ఇంకా దీనికి కాంబినేషన్ మాత్రం మా ఇంట్లో ఖచ్చితంగా పప్పుకూర ఉండాల్సింది. నేను ఈ ట్రైప్లై హనీకోమ్ బాండీని కూడా విజయాస్ కిచెన్ గచ్చిబౌలి వారి నుంచి తీసుకున్నానండి. చాలా బాగుంది, మంచి వెయిట్ ఉందండి. సో మీకు పప్పు మాడుతుంది అనే టెన్షన్ ఏది లేదు. ఇది గ్లాస్ లిడ్తో వచ్చిందండి, సో ఉడకడానికి కూడా ఈజీగా ఉంటుంది. దోశ ప్యాన్ కూడా తీసుకున్నానండి, ఈ ట్రైప్లై హనీకోమ్ది. అది కూడా చాలా బాగుందండి. దానిపై నేను రాగి దోశ వేశాను. అసలు అంటుకోవడం లాంటి టెన్షనే ఉండదండి. మీకు ఏ దోశ అయినా ఈజీగా వచ్చేస్తుంది. సో మీకు కూడా కావాలి అంటే వాళ్ళ పేజ్ డీటెయిల్స్ ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి, ట్యాగ్ చేస్తాను. థ్యాంక్ యూ.